క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ అన్నీ ఒకేలా ఉంటాయి. ఒక హత్య జరుగుతుంది. దాని చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్‌తో ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. హంతకుడు ఎవరనేది ట్విస్ట్‌లు రివీల్ చేస్తూ సినిమా ముగిస్తారు. 12 ఇయర్ రైల్వే స్టేషన్ కాలనీ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ గానీ కలగూరలా అనిపిస్తుంది. అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎటు ఎళ్తుందో, ఎక్కడ మలుపు తిరుగుతుందో అర్థం కాదు. థ్రిల్లర్ మూవీలు ఒక ఇన్వెస్టిగేషన్ సీన్‌తో ప్రేక్షకులను మొదటి నుండి కథలో ఇన్వాల్వ్ చేసేలా ఉంటాయి. కానీ ఈ సినిమా చాలా నీరసంగా మొదలై అల్లరి నరేష్ తన ఫ్రెండ్స్‌తో ఆత్మలు, దెయ్యాల గురించి మాట్లాడుతుంటాడు. ఆ సీన్‌తో మాటలు తప్ప మ్యాటర్ ఉండదు. దాని తర్వాత మంచు కొండల్లో కల, ఇలా ఒకటి కాదన్నట్టు దేనికేది సంబంధం లేకుండా సీన్స్ వస్తూనే ఉంటాయి. సినిమాలో ప్రతి సీను ఒక పర్పస్ ఉండాలి. ఆ సీన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం, ఆ సీన్ వల్ల కథకు ఎంత ఉపయోగం అనే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలేవి వేసుకోకుండా పొడి పొడిగా మాటలతో స్క్రీన్ని చూస్తున్నట్టుగా చుట్టేస్తున్నట్టుగా ఉంటుంది. తగ్గట్లుగానే మేకింగ్ కూడా అలాగే ఉంది. కెమెరా పెట్టేస్తే ఈ సీను ఆర్టిస్టులు ఉన్న డైలాగులు లేని టకటకా చెప్పేశాం, ఇక అయిపోయింది అన్నట్లుగా సీన్స్ ఉంటాయి. అసలు ఆ సీన్లో ఉన్న ఎమోషన్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ ఆడియన్స్కి ఎంతలా కనెక్ట్ అయ్యేలా చేశారు అనే ఆలోచన లేనట్లుగా అనిపిస్తుంది. ఒక్క సీన్లో నరేష్ తన ఫ్రెండ్స్తో ఎప్పుడూ లేనిది ఎమోషనల్ అయిపోతుంటూ ఉంటాడు. కానీ అతను ఎమోషనల్ అవుతున్నట్లు మనకు అస్సలు అనిపించదు. ఇది ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాకి ప్రధాన మైనస్ రైటింగ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పరంగానూ మెప్పించలేకపోయాయి. పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమా రచయిత. పొలిమేర సర్ప్రైజ్ హిట్లు అప్పట్లో ఆ క్రైమ్ ట్విస్ట్లు థ్రిల్లు చేసింది. అలా ఇది కేవలం ట్విస్ట్ల వల్లే ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోవడం అవివేకం. ఆ ట్విస్ట్లు రేంజ్లో వర్కౌట్ అవ్వడానికి దాని ముందు చేసుకున్న సెటప్ కారణం. ట్విస్ట్ల వల్లే పొలిమేర హిట్ అనే భ్రమలో ఉండి కేవలం ఒక క్రైమ్ ట్విస్ట్లను పట్టుకొని దాని ముందు ఏదో ఒకటి రాసేస్తే ఆడియన్స్ చూస్తారేమని పొరపాటు. అలాంటి భ్రమలో ఉండి రాసిన కథ 12 ఇయర్ రైల్వే స్టేషన్ కాలనీ అనిపిస్తుంది. అలా అని క్రైమ్లు ట్విస్ట్లు గొప్పగా ఉందా అంటే అది లేదు. నిజానికి అసలు కథ ఇంటర్వెల్కి ముందు కానీ ఓపెన్ అవ్వదు. ఆ జంట హత్యల కేసు ముందు వరకు ఏవేవో సీన్స్తో నింపేస్తారు. ఇంటర్వెల్ సీన్ తప్ప ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్గానే నడుస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఎంతో బెటర్ అయినప్పటికీ థ్రిల్లర్ సినిమాలకి తగ్గట్లుగా కథలో పెద్దగా మెరుపులేవి లేవు. క్లైమాక్స్ ట్విస్ట్లు రివీల్ అయ్యాక దీనికోసమే ఇదంతా అనిపిస్తుంది. పేరుకి సినిమా నిడివి 2 గంటలు అయినప్పటికీ బోర్ కొడుతుంది. పైగా మధ్యలో పాటలు ఒకటి. ఇది థ్రిల్లర్ అనే విషయం మర్చిపోతాం. ఏదో చేసేశారు. పైగా ఈ సినిమాలో 30B రైల్వే కాలనీ సీక్వెల్ అనౌన్స్ కూడా చేసేశారు.